బాబాయ్ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నేను గతంలో ఎంతో చేశాను, నన్ను ప్రజలు తిరస్కరించారు అంటే ఏదో చంద్రబాబు నాయుడు గారు అన్ని అబద్ధాలు చెప్పి లేకపోతే నేను అదిస్తా ఇదిస్తా అని చెప్పి నమ్మబలిగాడు, అందుకని జనాలు నాకు 11 సీట్లు ఇచ్చారు అంటున్నాడు. 11 సీట్లు ఉన్నా కూడా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటున్నాడు. అసలు ఈ ఆర్థిక విధ్వంసం జరుగుతుంది, లా అండ్ ఆర్డర్ లేదంటున్నాడు. ఏంటి ఆయన మాటలు నమ్మచ్చు అంటారా? సార్ ఆయన టైంలోనే లా అండ్ ఆర్డర్ లేదు, అడ్మినిస్ట్రేషన్ తెలీదు ఆయనకి. ఒక ఫ్యాక్షన్ రాజకీయం తప్పితే ఒక రాజకీయ నాయకుడిలాగా ఫాలో అవట్లే ఆయన. ప్రతిదీ విధ్వంసమే, పద్ధతి రివర్స్. ఫస్ట్ ప్రజావేదిక కొల్చారు, అక్కడి నుంచి పతనం మొదలైంది స్టార్టింగ్. ఈ 5 yearsలో ఏం చేశాడు చెప్పమన్నాడే? ఒక మంచి పని చేశాను చెప్పమన్నాడే? ఒక మంచి పని, నేను ఫలానా మంచి పని చేశాను, అన్ని విధ్వంసే, ప్రతిదీ స్కాములే. ఇసుక స్కాము, మట్టి స్కాము, అన్ని స్కాములే. లాండ్ ఆర్డర్ అంత బాగా కాపాడిన వ్యక్తి అయితే సొంత బాబాయ్ హత్య కేసు ఎందుకు తేల్చలేకపోయారు? లేకపోతే ఆయన మీద కోడికత్తి ఎందుకు తెలుసుకోలేకపోయారు? లేకపోతే ఆయన మీద రాళ్ల దాడి? సార్ ఇదంతా డ్రామా, ఎదటాడి మీద బుద్ధ చల్లటం. తను తప్పు చేసి ఆ తప్పుని కప్పిపుచ్చుకుంటాం కోసం ఎదటాడి మీద బుద్ధ చల్లటం. ఒక 6 నెలలు టైం ఇవ్వాలి కదా సార్. 2 నెలలు అవ్వకముందే 2 నెలలు అంటున్నాడు, ఆర్థిక విధ్వంసం జరిగింది అంటున్నాడు. అసలు లాండ్ ఆర్డర్ మా వాళ్ళందరినీ హత్యలు చేస్తున్నారు, 36 హత్యలు జరిగినాయి అంటున్నాడు. లెక్క చెప్పండి అంటే మాత్రం చెప్పట్లేదు. ఎవరండి ఏంటి అని అడిగితే సార్ ఏమీ లేదు, ఇది ఉత్త బురద చల్లటం తప్పితే ఏమీ లేదు. ఇప్పుడు ఆయన టైంలో ఎన్ని హత్యలు జరిగినాయి? ఆ సుధాకర్ గారిని ఎంత దారుణంగా చంపారు. అసలు ఎప్పుడైనా ఆ పిల్లాన్ని పెట్టెలు పోయి తగలబెట్టారు. అసలు ఎప్పుడైనా పోయి పలకరించాడా నువ్వు? అసలు ఇవాళ అక్కడ వాళ్ళు వైసీపీ కార్యకర్తలు వాళ్ళు కొట్టుకుని చచ్చిపోతే అక్కడికి పోయి నువ్వు పరామర్శించడం ఏంటి? ఒక తప్పుని ఇంకా ఎక్కువ చేయడం కాబట్టి ఆ పిన్నెల రామకృష్ణారెడ్డి ఆ వీవీఎం పగలు కొడితే అక్కడ పోయి వాడిని పలకరించాడు. అమాయకుడా, ఈయన కూడా అమాయకుడే, జగన్ గారు కూడా అమాయకుడే. అమాయకుడు కాబట్టి అమాయకుడు పనులు చేస్తున్నాడు. అంత నాశనం చేసి రాష్ట్రాన్ని బస్టు పట్టించాడు. ప్రజలు నమ్ముతారా ఈయన చెప్పే మాటలు? ప్రజలు నమ్ముతారు. ఇక జనం లైఫ్లో నమ్మరండి ఆయన్ని. ఒకవేళ పాదయాత్ర చేసి వచ్చినా గానీ జనం నమ్మరు ఆయన మాటలు. ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉంది. అసలు ఇప్పుడు అయిపోయింది, మళ్ళీ వెంటనే బెంగళూరు వెళ్ళిపోయాడు, మళ్ళీ బెంగళూరులో ఉన్నాడు. ఇక రాడు, ఇక అక్కడే ఉంటాం. అసెంబ్లీ సమావేశాలకు వచ్చి నేను చేసిన తప్పు ఇది, ఇదిగో నేను ఎట్టా అప్పులు తెచ్చాను, తెచ్చి పంచి పెట్టాను అని చెప్పుకోవచ్చుగా అసెంబ్లీలో. ఇదిగో తెచ్చారు అని అసెంబ్లీలో చెప్పుకోవచ్చుగా. అది లేదు. అసలు ఈయన బండారం అంతా బయటపడుతుందని కదండి వెళ్ళిపోయింది. అసెంబ్లీకి వచ్చి నేను చేసిన తప్పులని బయటపడతాయని వెళ్ళిపోయాడు. ప్రతిపక్ష హోదా ఎట్లా ఇస్తారండి? ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి ఇంకా 3 తీసేస్తే ప్రతిపక్ష హోదా కూడా రాదన్నాడు. 11 మందికి ఎట్లా ఇస్తారు? లే ఉండదు. ఇతర దేశాల నుంచి వచ్చి ఓట్లు ఎందుకు వేసారు సార్? ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి వచ్చి ఎందుకు వేసారు? ఈ ప్రభుత్వం వద్దు మాకు. చివరిగా బాబాయ్, చివరిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా అసలు మీకోసమే తెచ్చాను. ఆ గతంలో ఏదైనా కొనాలంటే భయపడేవాళ్ళు, అలాంటిది నేను నా గవర్నమెంట్ ద్వారా మీ అందరికీ అది భరోసా ఇద్దాం అనుకున్నాను, మీరు దాన్ని అపార్థం చేసుకున్నారు అంటున్నాడు జగన్మోహన్ సార్. రైట్, ఆయన చెప్పింది. పొలం మా తాతగారిది, మా నాన్నకు హక్కు ఉంటుంది, నాకు హక్కు ఉంటుంది. ఉంటే మా బొమ్మలు ఉండాలి, లేదా గవర్నమెంట్ సింబల్ ఉండాలి. ఆయన బొమ్మ ఏంటి? నా పాస్ పుస్తకం మీద ఆయన బొమ్మ ఏంటండి? అద్దురాల మీద, ఆఖరికి పిల్లలకి ఇచ్చి చాక్లెట్ల మీదుగా బొమ్మలే. బొమ్మలు పిచ్చాడు, రంగులు పిచ్చి. ఇఫ్ యూ డోంట్ మైండ్, అసలు ఇదంతా విధ్వంసం పాలన తప్ప రెండోది లేదు సార్ చేసింది ఆయన. విధ్వంసం అంతా ఫ్యాక్షనిజం. ఏదైనా తప్పు చేసామని అడిగితే తీసుకెళ్ళి జైల్లో పెట్టండి, వాళ్ళ మీద కేసు పెట్టండి, SC ST కేసు. ఏమిటండి ఇది? జనం అంతా ఇక ఇంకో తడవ వస్తే ఇక బతకలేమని చెప్పి జనం అంతా నమ్మి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాగా చేస్తాడని నమ్మి చేశారండి. ఆయన డెఫినెట్గా చేస్తాడు కూడా. జీర్ణించుకోలేకపోతున్నాడు, చేసిన తప్పులు కూడా ఒప్పుకోవట్లా.